సిటీ న్యూస్కు స్వాగతం. మంగినపూడి బీచ్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. జిల్లా కలెక్టర్ పర్యాటక, ఉద్యాన, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి బీచ్ను సందర్శించారు. మంగినపూడి బీచ్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు గల అవకాశాలు పరిశీలించి ఆ మేరకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను సూచించారు. బీచ్ను సందర్శించు పర్యాటకులు కొంత సమయం అక్కడే గడిపి సముద్ర తీర ఆహ్లాదాన్ని పొందేలా బీచ్లో గ్రీనర్ అభివృద్ధి చేయడం, లైటింగ్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవడానికి అధికారులతో చర్చించారు. విశాఖ నుంచి విచ్చేసిన సన్ రే రిసార్ట్ అధినేత ఐఏ రాజు వర్మ కలెక్టర్ వెంట ఉన్నారు. మంగినపూడి బీచ్లో చేపట్టవలసిన గ్రీనర్, లైటింగ్ తదితర అంశాలు కలెక్టర్కు వివరించగా ఆ మేరకు చర్యలు తీసుకోవాలని పర్యాటక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా టూరిజం శాఖ జిల్లా మేనేజర్ జి. రామలక్ష్మణరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె. జ్యోతి, విద్యుత్ శాఖ డిఈఈ ఎం. శ్రీనివాసులు, పంచాయతీరాజ్ ఈఏ జవహర్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ సంస్థ ప్రతినిధులు హరికృష్ణ కలెక్టర్ వెంట ఉన్నారు. పెడన నియోజకవర్గంలో ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉప్పల రాము తెలిపారు. ఇచ్చిన అవకాశాన్ని మమ్ము చేయక నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరిని కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఇన్ఛార్జ్ ఉప్పల రాము అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన రామును కొత్తూరు గ్రామంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రాంప్రసాద్ అభిమానులు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబానికి చేసిన మేలు జీవితంలో మరువలేనన్నారు. తన భార్య హారికకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వడమే గాక తనకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని అందుకు జగన్మోహన్ రెడ్డికి రాము కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే నాకు ఈ అవకాశం ఇచ్చారో ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను అందరినీ, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని, ఇట్లా ప్రతి ఒక్క జనాలని అందరినీ కలుసుకుని వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, అట్లాగే ఈ కాన్స్టిట్యున్సీలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా నేను తెలుసుకుని ప్రతి ఒక్కరి నుంచి కూడా వాళ్ళు చెప్పే సలహాలు, సూచనలు అన్నీ తీసుకుని పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజలందరినీ కలుపుకొని ఖచ్చితంగా నేను అందరికీ అందుబాటులో ఉండి రానున్న రోజుల్లో పెడన రూరల్, బంటుమిల్లి మండలం, కృత్వేని మండలం, గూడూరు మండలం, పెడన పట్టణం అన్నిటిలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు అందేలాగా మరింత ముందుకు తీసుకెళ్లేలాగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ సారథిగా నడుస్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధికి బాటలు వేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇంకా నాలుగింతలు చేసి ముందుకు తీసుకెళ్లేలాగా ఖచ్చితంగా గ్రామాల్లో ఏమేమి అభివృద్ధి పనులు కావాలో అవన్నీ కూడా గ్రామాల్లో ఉన్న నాయకుల్ని, కార్యకర్తలని, ప్రజల నుంచి మేము కలుసుకుని వాళ్ళ యొక్క విజ్ఞప్తులు ఏవైతే వాళ్ళు చెప్పే సలహాలు, సూచనలు అన్నీ స్వీకరించి ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తాము. అట్లాగే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ జెండాని పెడన నియోజకవర్గంలో 2024లో ఖచ్చితంగా ఎగరవేసి జగనన్నకి బహుమతిగా ఇచ్చి. జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. కోడి పందాలకు బరులు రెడీ అంటున్నాయి. అంతటా పండగ వాతావరణం నెలకొంది. జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. కోడి పందాలకు బరులు రెడీ అంటున్నాయి. అంతటా పండగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి బరిలోకి దిగేందుకు పందెం కోళ్లు సిద్ధం అవుతున్నాయి. డి అంటే డి అంటూ కాలు దువ్వుతున్నాయి. నిపుణుల పర్యవేక్షణలో కోళ్లను పందాలకు సిద్ధం చేస్తున్నారు. పందాలకు తీసుకెళ్లే కోళ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. పల్లెల్లో పాటు పట్టణాల్లో సంక్రాంతి సంబరాల సందడి చోటు చేసుకుంది. గత ఏడాది పోటాపోటీగా బరులు ఏర్పాటు చేయడం వల్ల సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోడి పందాలను అరికడతామని, జోద క్రీడలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నా అనేక ప్రాంతాల్లో కోడి పందాలు, గుండాట, పేకాట వంటి యథేచ్ఛగా నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోటాపోటీగా బరులు నెలకొల్పుతున్నారు. కొన్ని రాజకీయ పక్షాల పార్టీ తరపున బరులను ఏర్పాటు చేయగా మరికొన్ని చోట్ల రాజకీయాలకు అతీతంగా బరులు ఏర్పాటవుతున్నాయి. బరులకు అనుమతుల మాట ఎలా ఉన్నా భోగి రోజు నుంచి పందాలకు తెరలేస్తుందనేదే బహిరంగ రహస్యమే. ఎప్పటి మాదిరిగానే ఈ ఏటా కోడి పందాలు షురు అంటూ పందెం రాయులు చెప్పుకోవడంతో పాటు భారీ బెట్టింగులతో పందాలు కుదుర్చుకుంటున్నారు. జిల్లాలోని పలు బరుల్లో నిర్వాహకులు పందాల పేరుతో యాక్టివా, యాక్సెస్ బుల్లెట్ వంటి ఆకర్షణీయమైన బహుమతులు పెడుతుండటంతో పందెం రాయులు వాటిని గెలుచుకునేందుకు పందెం కోళ్లకు ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. గత ఏడాది కోడి పందాలు, పేకాట శిబిరాలు నిర్వహించిన నిర్వాహకులు తిరిగి ఈ ఏడాది బరులు పెట్టేందుకు మంతనాలు మొదలుపెడుతున్నారు. అందుకోసం సంబంధిత స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా ఒకప్పుడు సంక్రాంతి పండుగ అంటే జిల్లాలోని పందెంరాయులకు భీమవరం గుర్తొచ్చేది. గడిచిన కొన్నేళ్లుగా కృష్ణా జిల్లాలోని కోడిపందాలకు వేదికగా మారడంతో భీమవరం బరులను తలపించేలా జిల్లాలో బరులు వెలుస్తున్నాయి. పందాలు సైతం భీమవరం పందాలను తలదన్నేలా జరుగుతుండటంతో పండుగ 3 రోజులు జిల్లాలో కోట్లాది రూపాయల సొమ్ము చేతులు మారనుంది. తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 33వ రోజుకు చేరుకుంది. కనీస వేతనం 26,000 అందించి తమకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె 33వ రోజుకు చేరుకుంది. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చలో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. చేరుకున్నాము. ఈ 33 రోజుల్లో 4 సార్లు 5 సార్లు చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచి చివరికి అదే పాట ఏంటంటే మేము అడిగేది కనీసం అడుగుతున్నాం, ఆ ఒక్కటి తప్ప అన్నీ నెరవేర్చామంటున్నారు. అన్నీ నెరవేర్చారు, చాలా వరకు మేము సాధించాం, అది మా గర్వకారణమే. అయినా కానీ మాకు కనీస వేతనం కావాలని అడుగుతున్నాం. సార్ సీఎం సార్, ఈ పండుగలో కూడా మాకు ఇళ్లలోకి వెళ్ళి పండుగ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదిస్తారని ఆడపడుచులు అందరూ ఎదురు చూస్తున్నాం సార్. మీరు మంచి మనసు చేసుకొని ఈ పండుగకు ఒక గిఫ్ట్గా మాకు కనీస వేతనం ఇస్తారని ఆశపడుతున్నాము. కాబట్టి మీరు కానీ కనీస వేతనం ఇవ్వకపోతే మేము కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమ్మెని విరమించేది లేదని మేము కోరుతున్నాము. కనీస వేతనం కావాలంటున్నాం, గ్రాడ్యుటీ కావాలంటున్నాం. అయినా సరే మీరు ఏమి పట్టనట్టుగా ఉంటున్నారు. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరటం లేదు సార్. మహిళలమే, మేము మా ఓట్లు వేయకపోయినా పర్వాలేదు, 5 కోట్ల జనాభా ఉన్నారు, మీ లక్ష్యం మాకు కాదంటున్నారు. అందరూ మనకే సపోర్టుగా ఉంటారని మాత్రం ఊహించొద్దు సార్. ఇప్పటికైనా మీరు మమ్మల్ని మంచి చేసుకుని మాకు సరైన అసలు ఇవ్వనప్పుడు చర్చలకు పిలవడం కారణమా? పిలవడం లేదని పంపడం, పిలవడం లేదని పంపడం. ఇప్పటికి 4 సార్లు అయ్యింది. అసలు మా అంగన్వాడీ సమస్యలు వచ్చేసరికి బొత్స గారికి కానీ మరి సజ్జల రామకృష్ణ గారికి అవసరాలు వస్తాయి అనుకుంటా. ఆయనేమో హాస్పిటల్కి వెళ్ళాలని ఆయన వెళ్ళిపోతాం, ఈయనేం బయటకు వచ్చేయటం. ఎందుకు సార్ ఇవన్నీ సాగులు? అసలు ఇవ్వాలా వద్దా అన్నది మీరే నిర్ణయించుకోండి. మా ఓట్లు ఎన్నున్నాయో మీకు తెలుసు, కానీ ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు? మీ సారకు జడిసి, మీ సారు మీ మాటలు వినరు కాబట్టి, అందుకే మీరు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి మీరు ఎంత నిదానం చేస్తారో మేము కూడా అంత ఎక్కువగా చేస్తాం. మేము ఈ ఒకవేళ వీళ్ళు చెబుతున్నారు వెళ్ళిపోతారు అనుకొని వద్దు, మేము ఇంకా ఉధృతం చేస్తామని. మీరు ఇవ్వని పక్షంలో మేము ఎంతకైనా ప్రాణాలు పోయేంత వరకు మేము ఈ సమ్మెలోనే ఉంటామని మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. ఇటువంటి మొండి వైఖరిని వినాడి వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న చర్చలు జరిగిన సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమైన మంత్రులు ఈ చర్చలో పాల్గొనడం జరిగింది. ప్రధానమైన అంశంగా ఈరోజు కనీస వేతనాన్ని అమలు చేయమని కోరటం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మేము ఒకరిద్దరు మినిస్టర్లు ఏప్రిల్ మేలో అమలు చేస్తామన్నారు. ఇంకొక మంత్రి గారు మేము జూలైలో అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విషయాన్నే మేము మినిట్స్ రూపంలో లేదా అగ్రిమెంట్ రూపంలో రాసి అడగటం జరిగింది. ఈరోజు అంగన్వాడీలు వెళ్ళిన కమిటీ కానీ అంగన్వాడీలు కానీ ఈ ప్రభుత్వం కొత్తగా ఏమి కోరట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామన్న దాన్నే ఈరోజు అగ్రిమెంట్ రూపంలో అడగటం జరిగింది. కాబట్టి ఎప్పుడు చర్చలకు పిలిచినా అంగన్వాడీని మేము తీసేస్తామని లేదా మీరు చేసేది సరైనది కాదని బెదిరించడం తప్ప ఈ ప్రభుత్వం సమస్యల్ని సావధానంగా వింటాం లేదా ఏదన్నా మేము ఇంత చేయగలం ఇంత చేయలేమని చెప్పడం కూడా ఈ ప్రభుత్వం సరిగా ఆలోచించలేదు. అటువంటి చర్యలు సరైనది కాదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. నిన్న సజ్జల గారు ప్రధానమైన మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. 10 రోజుల్లో మీరు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకపోతే
బలరామునిపేటలో వెంచేసి ఉన్న శ్రీ భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు గుదిమళ్ల శ్రీనివాస శ్రీకర్ రామానుజాధ్వర్యంలో కుడారై సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. సామూహిక గోదాకృష్ణుల పూజా కార్యక్రమం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సువాసినులందరూ కూడా కూర్చుని శ్రీకృష్ణ పరమాత్మను గోదామ్మ వారిని పూజ చేసుకుని 108 గంగాళల ప్రసాదాన్ని మీరందరూ కూడా ఆరగింపు చేసుకుంటున్నారు. మీ అందరికీ కూడా గోదా రంగనాథుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మేము ఇక్కడ మంగళాశాసనాలు చేస్తున్నాం. అలాగే ఈ నెల 14వ తారీఖు ఆలయంలో సాయంకాలం 6 గంటలకి గోదా రంగనాథుల కళ్యాణం అత్యద్భుతంగా జరగబోతుంది. మీ అందరికీ కూడా ఆ కళ్యాణ ఆహ్వానాన్ని పలుకుతున్నాం. రేపు ఉదయం 9:30 నుండి 10 లోపల అమ్మవారికి పసుపు కొట్టే కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అలానే అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జరిగింది. అయితే ఏ కార్యక్రమం అయినా ఘనంగా జరగాలి అంటే భక్తుల యొక్క సహకారం ఉండాలి. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈ పూజకి డబ్బు కట్టిన వాళ్ళు ఎవరైనా సరే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.